హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వీడియో అవతల వాయిస్ ఓవర్ అంటే ఇయ్యగలుగుతాను కానీ వీడియో ముందుకు రావాలంటే చాలా భయం అండి నాకు. మాట్లాడలేను, ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఏమో ట్రై చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు నన్ని కిరణ్ వ్లాగ్స్ అండి. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. నాకైతే 45 డేస్లోనే 500 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. జీరో టు స్టార్ట్ చేశాను. 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఎలా వచ్చారు, నేను ఏం చేశాను, నాకు ఎలా సబ్స్క్రైబర్ పెరిగారు అనేసి నేను పూర్తి వీడియో చేస్తాను, చూడండి. ముందు సబ్స్క్రైబర్స్ని ఎలా పెంచుకోవాలి, ఎలా సబ్స్క్రైబర్స్ అవుతారు అనేసి ఈ వీడియో మొత్తం చూడండి. మీకు చెప్తాను, నా అనుభవాలు మీకు చెప్తానండి. మీకు నచ్చితే మీరు పాటించండి. ఓకేనండి, వెళ్దాం వీడియోలోకి. స్టార్ట్ చేయడానికైతే యూట్యూబ్ క్రియేట్ స్టార్ట్ చేశానులే కదండి. అందులోకి పోయాక అర్థమవుతుంది, అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఎట్లా ఏందనేసి చాలా చాలా కన్ఫ్యూజన్లో స్టార్ట్ చేశా. అట్లనే యూట్యూబ్లోకి వెళ్ళాక చిన్న చిన్నగా మళ్ళీ యూట్యూబ్లోనే డౌట్లు ఉంటే అక్కడ యూట్యూబ్లో చూసి మళ్ళీ యూట్యూబ్ నేను ఎలా సరి చేసుకోవాలి అనేసి మొత్తం కొంచెం కొంచెం ఎడిటింగ్ కూడా నాకు ఏమి రాదండి, చూస్తూనే నేర్చుకున్నాను. ఒకసారి ఫెయిల్ అయితేనే కానీ తెలిసేది. ఫెయిల్ అయ్యేది ఎన్నిసార్లు, ఒక షాట్ 5-6 సార్లు తీసేది. యాక్టింగ్ రాదుగా ఫస్ట్ టైంగా. అట్లా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానండి. పడి కూడా ఏమో అసలు స్టార్ట్ చేయాలి, ఎవరెవరో చేస్తున్నారుగా, నేను చేయలేమనా, నేను చదువుకున్న దాన్నేగా, ఆ మాత్రం చేయలేమనా, ఇంటికే పరిమితం అనేసి డిసైడ్ అయ్యి ఇక స్టార్ట్ చేశానండి. మా వారి సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది. అసలు దానికి మెచ్చుకోవాలి. అసలు ఇప్పటివరకు ఇలా జరిగిపోతుందండి నా జర్నీ అయితే. ముందు చూడాలిగా ఎక్కడ దాకా వెళ్తుందో, నాది సక్సెస్ అవుతానా కానా అనేసి ముందు మెయిన్ టార్గెట్ వ్యూస్ అన్నా వాచ్ అవర్స్ అన్నా పెట్టుకొని ఇక నేను ముందుకు సాగాలనుకుంటున్నా. యూట్యూబ్ అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నా. ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లో అయినా యూట్యూబ్ అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నా. చెయ్యాలి, సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నా. చాలు మానిటైజేషన్ అయ్యి కొంచెం కొంచెం గుర్తింపు వచ్చినా చాలు. కొంచెం నేను పెట్టుకున్న దానికి టార్గెట్ అయితే ఇదండి. యూట్యూబ్ని అయితే ఆపను. పిల్లలతో యూట్యూబ్ అంటే కష్టం అండి, కానీ తప్పదుగా. మనం ఒకటి కావాలనుకుంటే, ఒకటి చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఇక వాటన్నిటిని హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు సాగిపోతాయండి. ఓకే అండి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు యూట్యూబ్ అంటే భయం అండి. ఎందుకంటే మెయిన్ అసలు నాకు నేను చేయాలేస్తానా చేయలేమన్నా, అసలు నాలో ఏం టాలెంట్ ఉంది, నేను ఇంటికే పరిమితమా, నేనేం సంపాదించలేమన్నా. 10 ఇయర్స్ నుంచి ఇంటి దగ్గరే, 2 బాబులు నాకు. నేను కూడా ఏదన్నా ఒక ఇన్కమ్ కోసమే స్టార్ట్ చేశానండి. చేయగలను, నేను కూడా ఒక తోడేయాలి కుటుంబానికి, నా నుంచి ఒక రూపాయి రావాలి. నేను ఇంట్లోనే కాబట్టి ఇంట్లో నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసినా కానీ ఒక పక్క భయం అవుతుంది, బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో, ఎట్లా ఏంటి, నేను ఏం చేయాలి, ఏం చేస్తే నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు, ఏం చేస్తే నాకు వాచ్ అవర్స్ రావాలంట, ఎలా ఏంది అనేసి చాలా భయం వేసిందండి. ఏమో స్టార్ట్ చేసిన, మధ్యలో ఆపకూడదుగా, అందుకనేసి కంటిన్యూ చేస్తున్నా. అలా షార్ట్స్ చేశానండి. బాగా షార్ట్స్ చేస్తూనే ఉన్నాను. షార్ట్స్ వల్ల నాకు బాగా సబ్స్క్రైబర్స్ పెరిగారు. అసలు రోజుకు ఒక 30-40 సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేసేదండి. అసలు నాకు చాలా సంతోషం అనిపించేది. అసలు బాగానే వస్తున్నారు సబ్స్క్రైబర్స్ అనేసి నేను అనుకున్నాను. అసలు వస్తారో రాదో, 500 దాకా రావటం అంటే ఎట్లనో అనుకున్నానండి. కానీ తొందరగా వచ్చేసారండి నాకు 500 సబ్స్క్రైబర్స్ అయితే. చాలా తొందరగా వచ్చారు. షార్ట్స్ వల్లే వచ్చారు నాకు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే షార్ట్స్ చేయండి. బాగా షార్ట్స్ చేస్తే మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మరి వాచ్ టైం కోసం అయితే కంపల్సరీ వీడియోస్ చేయాలి. నెక్స్ట్ నా టార్గెట్ ఇప్పుడు నేను వాచ్ టైం పెంచుకోవడమా, వ్యూస్ పెంచుకోవడం అనేసి నేను ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ నాకైతే ప్రస్తుతానికి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి, 500 దాటారు ఇప్పటికి. నెక్స్ట్ నా టార్గెట్ వచ్చేసి మానిటైజేషన్ అయ్యేదాకా నేను కష్టపడాలండి.
కష్టపడడం అంటే మామూలు విషయం కాదండి. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి సరిగ్గా నిద్ర కూడా లేదండి అసలు. ఎట్లా, ఎలా ఎలా ఏం చేస్తే మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఏ రీల్స్ చేయాలి, ఏ షార్ట్స్ చేయాలి, ఎట్లుండాలి అసలు, ఏంది అసలు మనం ముందుకు పోవాలంటే ఎట్లా అని అసలు చాలా చాలా కన్ఫ్యూజన్లో స్టార్ట్ చేశాను. కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పటివరకు వచ్చారండి. ఇక ముందు ముందు నేను చేయబోతున్నాను చూడండి. సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు బెటర్, మంచిగానే వచ్చారు. నెక్స్ట్ మానిటైజేషన్ కోసం నేను వ్యూస్నన్నా లేకపోతే వాచ్ అవర్స్నన్నా పెంచుకోవాలి. ఇక అది ట్రై చేస్తున్నానండి. అది పెరిగాక మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ అండి.